తెలంగాణ గిరిజనుల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కార్యాచరణ ప్రకటించింది. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు సంక్రమించిన హక్కులను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. అందుకే పలు ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 23న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు. ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులను మోసం చేయడం, నిరంతరంగా మోసం చేయడం ఇంకా సహించేది లేదు అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నాం. వచ్చే నెల నుంచి పెద్ద స్థాయిలో గిరిజన హక్కులని ఏ విధంగా ఉల్లంఘించబడుతున్నాయో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానీ, ట్రైబల్ రైట్స్ యాక్ట్ కానీ, పోడు భూముల విషయం కానీ, గిరిజనుల విషయానికి సంబంధించి బలరాం నాయక్ గారి ఆధ్వర్యంలో 9 ఏప్రిల్న గిరిజన గర్జన అనే కార్యక్రమం నిర్వహించబోతున్నాము. 23 ఏప్రిల్న నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో గిరిజనుల విషయంలో ఏదైతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నాడో 23 ఏప్రిల్న నిజాం కాలేజీలో బహిరంగ సభ మరి రవీంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది.